ఇప్పుడు నిజం చెప్పు. అబద్ధాలు చెప్పడం మా ఇంట వంటలేదు. మరి నుదుటి మీద ఆ చెమటలేంటి? నిన్నే. ఉండు, అన్నీ ఒకేసారి అడిగితే ఏం చెప్పాలి? ఆలోచించుకోవడానికి ఛాన్స్ ఇవ్వవా? ఆలోచించింది చాలు, చెప్పు. ఏసీ పని చేయడం లేదు, అందుకే ఈ చెమటలు పట్టాయి. నా రూమ్ లో ఏసీ పని చేయకపోతే నీకు చెమటలు పట్టడం ఏంటి? నాకు పట్టాలి కదా. అయ్యో, మళ్ళీ నన్నే అడుగుతున్నావా? నువ్వే కదా చెప్పాలి, అందుకే నిన్ను అడుగుతున్నాను. ఈ రూమ్ ఎవరిది? నాది. అందుకే నీకు పట్టడం లేదు. ఈ రూమ్ ఎవరిది కాదు, నీది. అందుకే నాకు పడుతున్నాయి. అర్థం చేసుకోవు. ఈ హారిక ఏదో ప్లాన్ తోనే ఈ రూమ్ లోకి వచ్చింది. నేను అడిగేసరికి కవర్ చేస్తుంది. ఎందుకైనా మంచిది తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేఘనక్కకి ఎలా ఉంది బావగారు? ఇప్పుడు నొప్పి కొంచెమైనా తగ్గిందా? ఏమో హారిక, ఇంకా నొప్పిగానే ఉందని లోపల కూర్చొని మూలుగుతోంది. అదేంటి బావగారు, అంత నొప్పిగా ఉంటే ఇంట్లో వదిలేయడం మంచిది కాదు కదా. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. నేను కూడా అదే చెప్పాను, కానీ తను మాత్రం మొండిగా వద్దంటోంది. అందుకే ఏం చేసేది లేక నేను కూడా వదిలేశాను. అయినా నొప్పి వల్ల తను ఈరోజు మనతో ఫంక్షన్కి రాలేదని నాకు అర్థమైపోయింది. ఆలస్యం చేయకుండా మనం బయలుదేరదాం. అలాగే బావగారు. ఆగండి. పదండి పదండి, నేనే వస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? అప్పుడే నీ కాలు నొప్పి తగ్గిపోయిందా? ఇందాకే నొప్పి నొప్పి అని అరుస్తూ తెగ బాధపడిపోయావు. అది ఇందాక బాగా నొప్పి అనిపించింది, ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి. మీకు తెలియదనుకుంటా బావగారు, మేఘనక్కదంతా జంతువుల టైపు. అడవిలో జంతువులకు గాయాలైతే ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు అక్కర్లేకుండా వాటికవే నయం చేసుకుంటాయి కదా. అక్క కూడా సేమ్ టు సేమ్ అలాగే అన్నమాట. అందుకే ఈ జంతువులతో మనకెందుకని నొప్పి కూడా భయపడి పారిపోయింది. సంజయ్, హారిక నన్ను అడవి జంతువులతో పోలుస్తుంటే ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి? అవును హారిక, నువ్వు తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు మీ మేఘనక్కని పోల్చాల్సింది జంతువులతో కాదు, రాక్షసులు, పిశాచాలతో. చాలండి మీ కుళ్ళు జోకులు. హే, జోకులు కాదివి, పచ్చి నిజాలు. ఏంటి మీరింకా బయలుదేరలేదా? ఫంక్షన్కి లేట్ అవుతుంది. అదేంట్రా, నువ్వు రావడం లేదా? అర్జెంట్ మీటింగ్ ఉందన్నయ్య, రావడానికి కుదరట్లేదు. ప్రభుకు చెప్పు. సరే పద. వెళ్ళొస్తాం తరుణ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అమ్మా, మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మురారి అంటే మీకెంత ఇష్టమో అర్థం అవుతోంది. అవును పంతులు గారు, మురారి అంటే నాకు ప్రేమే కాదు, తనే నా ప్రపంచం, తనే నా సర్వస్వం. నలుగురు బిడ్డలు పురిట్లోనే చనిపోవడం చూసి గుండె పగిలిపోయిన నేను విలవిల్లాడిపోయాను. అది చూసి చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అపశకనంగా చూసిందే కాని నా కడుపు కోతను అర్థం చేసుకోలేదు. నా ఆవేదనని అర్థం చేసుకున్న ఆ దేవుడు నా బాధకి సమాధానంగా, నా ప్రార్థనకి ఫలితంగా నన్ను కరుణించి ఇచ్చిన వరం పంతులు గారు. నా మురారి
నీ ఓర్పుని నీ బాధని గుర్తించి ఆ పరమేశ్వరుడు నీకు మురారిని ప్రసాదించాడమ్మా. నిజమే పంతులు గారు. మురారి అంటే కేవలం నా కొడుకు మాత్రమే కాదు, నా కోటి ఆశల వారసుడు. 4 అమావాస్యల తర్వాత వచ్చిన పున్నమి చంద్రుడు, నా జీవితాన్ని స్వర్గం చేసిన నా ఆబాల గోపాలుడు. సునంద, ఎవరొచ్చారో చూడు. వస్తున్నానండి. హాయ్ సంజయ్ గారు. హలో అండి. హాయ్ మేఘన గారు. హలో అండి. మీరిద్దరూ ఇలా కలిసి రావడం చాలా సంతోషంగా ఉందండి. హలో సునంద గారు. హలో హారిక గారు. ఏంటి మీరొక్కరే వచ్చారా? తరుణ్ గారు రాలేదా? అవును సంజయ్, హడావిడిలో అడగడం మర్చిపోయాను. తరుణ్ రాలేదేంటి? వాడికి అర్జెంట్ కేసుకి సంబంధించిన వర్క్ ఉండటం వల్ల రాలేకపోయాడు. నీకు చెప్పమన్నాడు. పోలీస్ జాబ్ అంటే అంతే కదా, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో చెప్పలేం. నిన్న మొన్న నీడు రేపు నేనే ఉన్నా నీ తోడు, ఎన్నేళ్ళైనా చిన్నారివే అమ్మకు ఈనాడు. 8 దిక్కులలో ఎటుగానో చూసిన తరగనిదే. ఈ రోజు మీ మురారిని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాడో. ఎప్పుడే కలవరమై రెప్పలు తడివారినా వెచ్చని లాలనగా దరి రాలేనా. కన్నా నా కనులారా నిన్నే చూస్తున్నారా. కన్నా నేనున్నారా కలదే. అక్షరాభ్యాసం అవ్వగానే మురారిని మీకు ఇస్తాను. మీకు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోండి. అమ్మా, అక్షరాభ్యాసం అంటే కేవలం ఒక వేడుక కాదు. ఇది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ముందు చేసే ఒక పవిత్రమైన పండగ. అక్షరము అంటే క్షయం లేనిది. అంటే మనం నేర్చుకునే విద్య ఎప్పటికీ నశించదు అని అర్థం. ఒక్కసారి మనసులోకి వెళ్ళిన అక్షరం ఆ వ్యక్తిని ఎప్పటికీ మహోన్నతుడిగానే నిలబెడుతుంది. అంతేకాకుండా వసంత పంచమి రోజున ఎక్కువగా చేసే ఈ కార్యక్రమం ద్వారా బిడ్డకు జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతూ ఓం అనే అక్షరాన్ని మొట్టమొదటిసారిగా దిద్దిస్తారు. ఎందుకంటే ఆ ప్రణవనాదమే ఈ సృష్టికి మూలం కాబట్టి. అమ్మా,
మీ బాబు చేత ఈ బియ్యంలో ఓం అనే బీజాక్షరాన్ని రాయించండి. అలాగే అండి. రా 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 రా. తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై. సని సగ సగమ మామ గమ పమ మ పని పాప మ పని సాని సగ సని సని పని పమ పమ గమ గ సని సగ సగమ మామ. మురారి, నువ్వు రాసిన ఆ ఓం అనే అక్షరం నీకు వెలుగునివ్వాలి. ఆ వెలుగు జీవితాంతం నీకు తోడుగా ఉండాలి. అమ్మా, అద్భుతమైన భవిష్యత్తు గల జాతకం కలిగినవాడు మీ బాబు మురారి. ఇతని జాతక చక్రంలో గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కేవలం చదువులోనే కాదు, సంస్కారంలో కూడా మీ పేరు నిలబెడతాడు. వాళ్ళ కొడుకు మహర్జాతకుడవుతాడంటే ఇది మురిసిపోతుందేంటి? మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది పూజారి గారు. అమ్మా, దేవకి ఒడిలో కూర్చుని యశోదమ్మని వెతికినట్టుగా మీ ఒడిలో నుండి ఆవిడ కవిగిలులోకి వెళ్లిన మీ బాబును చూస్తుంటే అలనాటి చిన్ని కృష్ణుడే గుర్తొస్తున్నాడు. అవును పూజారి గారు, మురారి నాతో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో హారిక గారితో ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటాడు. ఆ బంధం ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ దేవుడు కలిపే విచిత్ర బంధాల్లో ఇది కూడా ఒకటేమో అనిపిస్తుంది. హారికని దెబ్బ కొట్టడానికి ఇదే కరెక్ట్ టైం. మురారిని అడ్డు పెట్టుకుని హారిక గురించి సునందకి ఎలా చెడుగా చెప్పాలో ఐడియా వచ్చింది. ఎస్,
ఇంకేంటి మేడం విశేషాలు? అలంకరణ నుంచి అక్షరాభ్యాసం వరకు ఈరోజు ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. అవునండి, మేం అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. మా హారిక మీ మురారిని చూసి తెగ ముచ్చట పడుతుంది. తన బిడ్డ పుట్టగానే చనిపోయాడు కదా, ఆ కడుపు కోతను అనుభవించిన హారికకు మురారిని చూసేసరికి తన కొడుకు గుర్తొస్తున్నాడనుకుంటా. అందుకే పోయిన తన బిడ్డ ప్రాణాన్ని మీ మురారి రూపంలో చూసుకొని మురిసిపోతుంది. మీరు చెప్పింది నిజమేనండి. ఒక తల్లిగా తన బాధను నేను అర్థం చేసుకోగలను. అందుకే ఎవరి దగ్గరికి మురారిని వెళ్ళనివ్వని నేను బిడ్డని కోల్పోయిందనే కారణంతోనే వాణ్ణి హారిక దగ్గర వదిలేశాను. మీకింకో విషయం తెలీదనుకుంటా. హారిక వాళ్ళ బాబు చనిపోయిన రోజు, మా బాబు పుట్టినరోజు రెండూ ఒకే రోజు. విధి తనకి ఎంత అన్యాయం చేసిందో కదా. అందుకేనేమో హారిక గారికి కూడా మురారి మీద అంత మమకారం. ఇదేంటి, హారిక బాబు చనిపోయిన రోజు వీళ్ల బాబు పుట్టినరోజు ఒకటేనా? అసలు ఇది నిజంగానే కోయిన్సిడెన్సా, లేక ఏదైనా తిరకాసు జరుగుంటుందా? ఇదేదో నాకు ఫ్యూచర్లో ఉపయోగపడేలా ఉంది. దీని గురించి వెంటనే ఆరా తీయాలి. అవును మేఘనా గారు, అప్పుడు మీకు అబార్షన్ ఎందుకయిందండి? దాని గురించి ఏం చెప్తాంలేండి. అప్పుడు అలా జరగకపోయుంటే నాకు ఈ పాటికి మురారిలాగే ఒక బాబో పాపో ఉండేవారు. కానీ ఆ హారిక నాకు యోగ్యం లేకుండా చేసింది. ఏంటండి మీరు చెప్పేది? హారిక మీకు పిల్లలు పుట్టకుండా చేసిందా? తన అలాంటి మనిషి కాదు కదా. మనం అలా అనుకుంటాం, కానీ హారికది పైకి కనిపించే రూపం వేరు, లోపలుండే స్వభావం వేరు. సునంద గారు, ఆవు చర్మం కప్పుకున్నా తోడెల్లా ఉంటుంది తన ప్రవర్తన. అవునా? అసలు హారికకు మీకు అబార్షన్ అవ్వడానికి ఏంటి సంబంధం? ప్రెగ్నెన్సీలో నేను ఆరోగ్యంగా ఉండడానికి రోజు టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. ఒకరోజు నాకు తెలియకుండా ఆ టాబ్లెట్స్లో హారిక అబార్షన్ టాబ్లెట్స్ కల్పించింది. నేను హారికని నమ్మితే తను నాకు ప్రెగ్నెన్సీ పోయేలా చేసి నాకు కడుపు కోతను మిగిల్చింది. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. హారిక ఎందుకలా ప్రవర్తించిందనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే తనకి పిల్లలు లేకుండా నాకు పిల్లలు పుడుతుంటే తనకు అసూయ పుట్టింది. నా బాబు చనిపోయాడు కదా, మేఘను కూడా పిల్లలు పుట్టనివ్వకూడదని కంకణం కట్టుకుని మరీ నాకు అన్యాయం చేసింది. తను తల్లి కాలేకపోయింది కాబట్టి
నన్ను కూడా తల్లిని కానివ్వకుండా చేసింది. అందుకే సునంద గారు, తను మీ బాబుతో అంత ప్రేమగా ఉంటుంటే నాకు భయం వేస్తుంది. తన బిడ్డని పోగొట్టుకున్న హారిక ఇతరుల బిడ్డల్ని చూసి ఊరుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే పావుకి పాలు పోసినంత మాత్రాన విషం చెమ్మకుండా ఊరుకుంటుందా? లేదు కదా. ఉషా, టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? టైంకి తింటున్నావా?